తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం దిశగా కేంద్రం చర్చలకు శ్రీకారం చుట్టింది. కృష్ణా బేసిన్లోని తెలుగు రాష్ట్రాల నీటి ప్రాజెక్టులపై చర్చించేందుకు అపెక్స్ కౌన్సిల్ ఈ నెల 21న సమావేశం కానుంది. ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ హాజరు కానున్నారు. కృష్ణా గోదావరి నీటి వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారం దిశగా మరో అడుగు పడింది. కృష్ణా బోర్డు వ్యవహారంలో ఇరు రాష్ట్రాలతో చర్చించినా పరిష్కారం చూపలేకపోవడంతో ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు అపెక్స్ కౌన్సిల్లో చర్చించి జల వివాదాలపై నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు సూచనల మేరకు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఈ నెల 21న సమావేశం ఏర్పాటు చేసింది. ఇదివరకే 3 తేదీలు ప్రతిపాదించి అనువైన తేదీ చెప్పాలని జలవనరుల మంత్రిత్వ శాఖ సూచించగా ఇరు రాష్ట్రాల సీఎంల అంగీకారం మేరకు ఈ నెల 21వ తేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. పాలమూరు, రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలు కొత్త ప్రాజెక్టులంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డుకు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టులు కొత్తవి కావని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన ఉత్తర్వులు వచ్చాయని తెలంగాణ సమాధానమిచ్చింది. గోదావరి జలవివాద ట్రైబ్యునల్ ప్రకారం పట్టిసీమ, పోలవరం నుంచి మళ్లించే నీటిలో తమకు వాటా రావాల్సి ఉందని, ఈ అంశంపైన చర్చించాలని తెలంగాణ కోరింది. పోలవరం, పట్టిసీమ రెండూ వేర్వేరు ప్రాజెక్టులు కాదని, పోలవరంలో పట్టిసీమ అంతర్భాగమేనన్న విషయాన్ని స్పష్టం చేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది. గోదావరి నదిపై ఇప్పటికే జరిగిన పంపకాల ప్రకారం నీటిని వాడుకుంటే తమకు అభ్యంతరం లేదని వెల్లడించనుంది. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని వినియోగించుకుంటున్నందున ఆ మేరకు 80 టీఎంసీల కృష్ణా నది నీటిని రాయలసీమకు వినియోగించుకుంటున్నట్లు తేల్చి చెప్పనుంది. పాలమూరు, డిండి ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులని, ఇవి రెండూ విభజన చట్టం ప్రకారం నిర్మించకూడదన్న అంశాన్ని ఏపీ సర్కారు బలంగా వినిపించనుంది. వాస్తవ కేటాయింపులకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ఎక్కడా నీటిని వాడుకోవడం లేదని అపెక్స్ కౌన్సిల్ వేదికగా తెలియజేయనుంది. ఇరు రాష్ట్రాలు తమ తమ వాదనల్ని బలంగా వినిపించనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.